లూకాసు వార్తలోని 19లో కూడా ఒకసారి మనం ధ్యానం చేసుకున్నట్టయితే 19:10లో కూడా కొన్ని మాటలను అక్కడ మనం పరిశీలన చేసుకోవచ్చు. 19:10 నశించిన దానిని వెతకరక్షించుటకు మనిషి కుమారుడు వచ్చనని అతనితో చెప్పాను. అతనే అంటే ఎవరు? అతనంటే ఎవరు? ఇక్కడ జక్కయ్య. ఇందాక చెప్పా కదా, జక్కయ్యకి సువార్త అందలేదు, జక్కయ్యతో దేవుడు మాట్లాడలేదు, జక్కయ్యతో సమయాన్ని గడపక ముందే జక్కయ్య పశ్చాత్తాపం పడ్డాడు చెట్టు మీదే. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, సువార్త కూడికలు, స్వస్థత కూడికలు ఈరోజు ప్రతి మందిరంలో దేవుని యొక్క వాక్యం వినబడుతున్నా సరే పెడ చెవిని పెట్టినటువంటి వ్యక్తులు ఎంతో మంది ఉన్నారు. పాపమును ఇష్టపడుతున్నారు కానీ సువార్తను ఇష్టపడట్లేదు. పాపమును ఇష్టపడుతున్నారు, సువార్తను ఇష్టపడట్లేదు. ఒక పక్కన స్వార్థను వింటూ దేవుని ఆరాధించకుండా పాపం చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. దేవుని నమ్ముకుంటున్నారు, దేవుని ఆరాధిస్తున్నారు, దేవుని పాటలు పాడుతున్నారు, గర్భగుడిలోకి వస్తున్నారు, కానుకలు వేస్తున్నారు, చేయవలసింది చేస్తూనే ఉన్నారు, మళ్ళీ 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 పాపం చేస్తూనే ఉన్నారు, బహాటముగా సిలువ వేస్తూనే ఉన్నారు. జక్కయ్య అవకాశం ఇవ్వాల. జక్కయ్య ఒకేసారి ఆయన చెట్టు మీద ఉండి ఆయన ఏం చేశాడు? ఆయన యేసు ఎవరో చూడగోరి. అందుకనే ఈ యొక్క లోకస్వార్త 19వ అధ్యాయంలో మనం చూసుకున్నట్టయితే 5లో యేసు ఆ చోటకి వచ్చినప్పుడు కనులెత్తి చూసి, పై భాగంలో చూసుకున్నట్టయితే 3లో యేసు ఎవరని చూడగోరని గాని పొట్టివాడైనందున జనులు గుంపులు కూడి ఉండుట వలన చూడలేకపోయాను. అప్పుడు యేసు ఆ త్రోవను రానై ఉండనే గనుక అతడు ముందుగా పరిగెత్తి ఆయనను చూచుటకు ఒక మేడి చెట్టు ఎక్కెను. యేసు ఆ చోటకి వచ్చినప్పుడు కనులెత్తి చూసి, జక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట ఉండవలసిందని అతనితో చెప్పాను. అంటే రక్షణ సువార్త అక్కడ జరగలేదు. అక్కడ నేను యేసును, నువ్వు పాపివి, నువ్వు నీ ఇంట్లో ఉన్న సొమ్మంతా అమ్మి వేసుకో, నువ్వు 4 రెట్లు అన్యాయంగా అక్రమంగా వసూలు చేశావు, జక్కయ్య అని యేసుప్రభు చెప్పలా. యేసుప్రభు ఏం చెప్పిండంటే ఇక్కడ క్లారిటీగా ఉంది. యేసు ఆ చోటకి వచ్చినప్పుడు కనులెత్తి చూసి, జక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట ఉండవలసింది అని అతనితో చెప్పాడు. అంటే నేను నీతో ఉంటాను, కొద్దిగా నాకు బస ఏర్పాటు చేయి, నేను అతిథిగా వస్తాను, నీ ఇంటిని శుభ్రం చేయి, లేకుంటే నాకు ఒక మంచం ఏర్పాటు చేయని పడుకుంటానే అని కూడా అర్థం ఉండవచ్చు దానిలో. నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది. ఇంట్లో ఎందుకు ఉంటారు? ఆహారం తినడానికి ఉంటారు, బస చేయడానికి ఉంటారు, విశ్రాంతి తీసుకోవడానికి ఉంటారు. దూర ప్రాంతం నుండి నడిచి ఆయనకు కాళ్ళు నొప్పులు వచ్చి కూర్చోడానికో పడుకోవడానికో నేడు నీ ఇంట ఉండవలసిందని చెప్పి ఉండవచ్చు. కానీ అక్కడ యేసుప్రభు వారు రక్షణ సువార్త ఏనాడు కూడా చెప్పలేదు. జక్కయ్యతో ఏనాడు కూడా తన యొక్క అక్రమాన్ని చెప్పలేదు, జక్కయ్య యొక్క పాపాన్ని ఎక్కడా వివరించలేదు. కానీ జక్కయ్యే ముందుగా ఆ రక్షకుడు నా ఇంట్లో అడుగు పెడితే నేను రక్షణ పొందుకోవాలని పాప క్షమాపణ పొందుకున్నటువంటి జక్కయ్య. అది సత్తా. అంటే జక్కయ్యలో ఉన్న సత్తా కావాలి ఈరోజు క్రైస్తవులకి. లేదు, అది లేదు. వింటున్నారు, వదిలేస్తున్నారు, పెడ చెవుని పెడుతున్నారు. దుర్మార్గపు విధానం అన్నమాట. క్రైస్తవులు అనబడిన వారిలో పాపాలు చాలా ఉన్నాయి, క్రైస్తవులు అనబడి వారిలో దోషాలు చాలా ఉన్నాయి, క్రైస్తవులు అనబడిన వారిలో చాలా భయంకరమైన చీకటి కోణాలు ఉన్నవి. పేరుకే క్రైస్తవులు. పాపమంతా మూటలుగా కట్టి ఉంది. ఇంకా క్షమాపణ దొరకట్ల. కారణం ఏంటంటే మార్పు లేదు. అందుకని అక్కడ ఆయన ఇగో నేడు నీ ఇంట ఉండవలసిందని అతనితో చెప్పగా అతడు త్వరగా దిగి సంతోషముతో ఆయనను చేర్చుకొనెను. ఈయనందుకు వస్తాడు మా ఇంటికి, మాకు రావడానికి అవసరం ఏంటి అయినా అని అనుకోవాలా. సంతోషముగా అతన్ని చేర్చుకొనెను. అందరూ అది చూసి ఈయన పాపి అయిన మనిషి వద్ద బస చేయవలెనని చాలా సనుగునిగిరి. జక్కయ్య నిలవబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగం పేదలకు ఇస్తున్నాను, నేను యవనొద్దైన అన్యాయముగా దేనినైనా తీసుకుని ఎడల అతనికి 4 వంతులు మరలా చెల్లించుదని అతనితో చెప్పాను. అందుకు యేసు అంటున్నాడు, ఇతడు అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఏంట రక్షణ వచ్చి ఉన్నది. రక్షణ బోధించుకోకుండా యేసు అడుగు పెడితే రక్షణ వచ్చి ఉంది. అది అందుకనే ఆ మాట అన్నాడు, ఇతడు అబ్రహాము కుమారుడే. ఈరోజు నీ గురించి, నా గురించి ఏ బిరుదులు ఇస్తున్నాడు దేవుడు? శాస్త్రులను, పరిచయులను, ధర్మశాస్త్ర గ్రంథాన్ని పఠించేవారిని, అనుసరించేవారిని ఆయన ఏమన్నాడు తెలుసా? సున్నం కొట్టిన సమాధులారా, అయ్యో వేషధారులైన వారలారా,
అర్థమవుతుందా? వేషధారులారా, వ్యభిచారకులారా, సొన్నమగొట్టిన సమాధులారా అని ఆయన బిరుదు అప్పగిస్తే, పాపి అయినటువంటి జక్కై విషయాలలో ఇతడు అబ్రహాము కుమారుడే. ఎందుకు అబ్రహాము కుమారుడు అన్నాడంటే, రక్షణ పొందుకున్నాడు కాబట్టి, రక్షణను అంగీకరించాడు కాబట్టి, ప్రభు చెప్పకముందే పశ్చాత్తాపం పడ్డాడు కాబట్టి. ఈరోజు ప్రభు చెబుతున్నాడు, దైవసేవకులు బోధిస్తున్నారు, ప్రభు యొక్క మాటలను, ప్రభు యొక్క ప్రవచనాన్ని ఎత్తిపట్టుకొని ప్రార్థిస్తుంటే, ఎత్తిపట్టుకుని వాక్యాన్ని చెబుతుంటే వినేవారు లేక, వినరాసరి అనుసరించలేక ఈరోజు మళ్ళీ నేను, ఈరోజు సేవకులు, రక్షకుడు పుట్టి ఉన్నాడు, రక్షకుడు మీకోసం వచ్చి ఉన్నాడు, పాపులు రక్షకుడని మళ్ళీ మళ్ళీ చెప్పాల్సినటువంటి అవసరం వస్తుంది ఈ గ్రామాలకు, ఈ దేశానికి. అంత బాధాకరమైన విషయం. అదవుతుందా? సమరయ గ్రామంలో 2 రోజులున్న యేసుక్రీస్తు వారు వాళ్ళందరూ రక్షణ మారు మనసు పొంది ఆ స్త్రీతో అంటున్నారు, ఇక నువ్వు చెప్పవలసిన అవసరం లేదు, మేము ఈ దగ్గర విన్న వాటిని బట్టి, ఈయన చూసిన విధానాన్ని బట్టి మేము మారు మనసు పొందామని చెబుతున్నారు. ఈరోజు ఈ వాక్యము ఈ యేసుప్రభువుది కాదా? ఈ వాక్యం యేసుప్రభువుది కాదా? ఈ మందిరం యేసుప్రభువుది కాదా? ఈ స్వార్థ యేసుప్రభువుది కాదా? స్వార్థ ప్రకటిస్తున్నట్టే యేసుప్రభువు ఉన్నట్టే, మందిరం ఉన్నట్టయితే యేసుప్రభువు ఉన్నట్టు. ఎక్కడ 2-3 నా నామమును కూడి ఉంటారని నేను అక్కడ ఉంటానని సెలవిచ్చిన దేవుడు. ఇక్కడ మనం ఎంతమంది ఉన్నామో ఇక్కడ యేసుప్రభువు లేడా? మరి ఎందుకు అంగీకరించట్లేదు? ఇంటికి వెళ్ళిపోతే మళ్ళీ గుడి గుర్తుకు రాదు, ఇంటికి వెళ్ళిపోతే వాక్యం గుర్తుకు రాదు, ఇంటికి వెళ్ళిపోతే రక్షకుడు గుర్తుకు రాడిక. సామాన్యమైన జీవితాలు జీవిస్తూ ఉన్నారు. నోరు అనేకమైనటువంటి దుర్భాషలు మాట్లాడుతున్నది. ఈరోజు అంతరంగం ఈరోజు చెడును కోరుకుంటుంది. రక్షకుడు మీకోసం పుట్టి ఉన్నాడు. జక్కయ్యలో పుట్టిన రక్షణ ఈరోజు మనలో ఎందుకు పుట్టదు? రక్షణ సువార్త ప్రకటింపబడలేనటువంటి జక్కయ్యకు గొప్ప సువార్త మాట మాత్రం కూడా ఆయన ఏమీ బోధించుకోకుండా, అయ్యా నా పాపాన్ని, నా ఆస్తులను, నా దోషాలను నేను సమస్తాన్ని కడుగుకొని, ఏదైతే నేను వసూలు చేసిన అన్యాయంగా దానికి నేను 4 రెట్లు అనేకులకు ఇస్తానని చెప్పినప్పుడు దేవుడు సంతోషపడి ఇతడు అబ్రహాము కుమారుడే.